to good works. సత్క్రియలు చేయడానికి మనం రక్షించినటువంటి ప్రభువు, We are his workmanship created in Christ Jesus unto good works. మనము ఆ సత్క్రియలు చేయడానికే క్రీస్తునందు మనం రక్షింపబడినటువంటి వారు అన్న వాక్యం మనం The చదువుతాం. Bible says he has purified us from all iniquity, ప్రతి పాపము నుంచి కూడా ఆయన మనల్ని కడిగి పవిత్రపరిచారు. and he has purified unto himself a people, a peculiar people, zealous of good works. ఒక ప్రత్యేకమైనటువంటి జనాంగంగా ఆయన మనల్ని చేసిన దేని కొరకంటే సత్క్రియలు చేయడానికి గాను ఆ అత్యాశక్తి కలిగినటువంటి వారంగా మనం ఉండడానికి. You're not going to just lie down and quit because anyway I'm going to heaven after I die. నేను చనిపోయిన తర్వాత ఎట్లాగో పరలోకం వెళ్తున్నాను కదా అని చెప్పి రోజు తిని పడుకోవడం కాదు. Imagine a church full of dead corpses. How would it be? ఎట్లా ఉంటుందో గమనించండి. సంఘంలో ఉన్న వారందరూ కూడా మృతమైనటువంటి వారుగా ఉన్నట్లయితే. Let me tell you something. That real spiritual activity is going to cost you something. It's not free. నిజమైనటువంటి ఆత్మీయ జీవితాన్ని జీవించాలి అంటే అది నీ దగ్గర నుంచి కొంత వెలను ఆశిస్తుంది. నువ్వు ఆ వెల చెల్లించాలి. You have to pay a price. నువ్వు దాని కొరకు వెల చెల్లించాలి. You have to make some sacrifices. కొన్ని త్యాగాలు నువ్వు చేయాలి ఆత్మీయంగా జీవించాలి అంటే. And if you don't pay the price, ఒకవేళ నువ్వు ఈ విధంగా వెల చెల్లించకుండా ఉంటే other people can see it in your life. ఇతర వ్యక్తులు అది చూస్తూ ఉంటారు నీ జీవితంలో. They can notice that you didn't pay the price, therefore you're not spiritual. నీ ఆత్మీయ జీవితాన్ని జీవించడానికి నువ్వు వెల చెల్లించలేదు గనుక నువ్వు ఆత్మీయంగా యాక్టివ్ గా ఉన్న వ్యక్తివి కాదు. You may speak very spiritually. నువ్వు ఆత్మీయంగా మాట్లాడొచ్చు. Right, every time you open your mouth you say praise the Lord brother. నీ నోరు తెరిచిన ప్రతిసారి కూడా ప్రైజ్ లార్డ్ బ్రదర్ అని చెప్పవచ్చు. Which I don't know why the Lord allowed Indian Christians to learn. ఎందుకని ప్రభు ఇది నేర్చుకోవడానికి ఆయన ఎందుకు అనుమతించలేదో నాకు. Nowhere in the world they say praise the Lord brother, praise the Lord sister. ప్రైజ్ లార్డ్ బ్రదర్, ప్రైజ్ లార్డ్ సిస్టర్ అని ప్రపంచంలో ఎక్కడా కూడా చెప్పరు ఈ మాట. It sounds very fake. అది చాలా అబద్ధంగా కనబడుతుంది. Try and give it up. ప్రయత్నం చేయండి ఇటువంటి మాటలు ఆపివేయడానికి. But you see, these Christians, they fake their spirituality. ఈ ఆత్మీయ జీవితాన్ని వారు అబద్ధంగా ఇతరులకు కనబరచడానికి కానీ ఇటువంటి మాటలు వాడతారు. But people can easily see through you. ప్రజలు చాలా తేలికగా ఈ విషయాలు నీ నుంచి గమనిస్తారు. They will read you pretty quickly if it has cost you nothing. ఒకవేళ ఏ వేళ చెల్లించకుండా నువ్వు జీవించేటువంటి ఆత్మీయ జీవితం ఏదైతే దాన్ని బట్టి ఇతరులకు అర్థమైపోతుంది నువ్వు ఆత్మీయుడు కాదు అని. I want us to read one passage here, please. ఇక్కడ ఒక వాక్య భాగాన్ని నేను చదవాలనుకుంటున్నాను. Very quickly, 2 Samuel 24:24. 2 సమూయేలు 24వ అధ్యాయం 24వ వచనం. 2 Samuel 24:24. And the king said unto Araunah, Nay, but I will surely buy it of thee at a price. Neither will I offer burnt offerings unto the Lord my God of that which doth cost me nothing. So David bought the threshing floor and the oxen for 50 shekels of silver. 24వ అధ్యాయం 24వ వచనం. 2 సమూయేలు గ్రంథం. అయితే రాజు అరౌనాతో చెప్పినది ఏమంటే, అది కాదు, దాని వెల నీకు ఇచ్చి నీ యొద్ద కొనుక్కొందును. ఏమంటే, వెల వల్ల నాకు రానటువంటి దానివల్ల నేను నా దేవుడైన యెహోవాకు దహన బలిని అర్పించనని చెప్పి దావీదు ఆ కళ్ళెమును ఎడ్లను 50 షెకెలకు వెండికి కొనుక్కొనెను. He could have just taken it free of cost. David is the king. దావీదు రాజుగా ఉన్నాడు గనుక ఆ అరౌనా నుంచి అతడు ఉచితంగానే తీసుకోగలడు. And he was offering it for free. అతడు ఉచితంగానే తీసుకోమని చెప్తూ ఉన్నాడు. And later on he could have said, oh look, I acquired this land for the temple of the Lord. దేవుని యొక్క పని కొరకు, దేవుని యొక్క మందిరం కొరకు ఈ స్థలాన్ని కొన్నానని అతడు చెప్పగలడు. But he said,